శుభదినము. మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలిసెను. దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగును గాక. ఫిబ్రవరి 11వ తేదీ 2024 సంవత్సరం 6వ సామాన్య ఆదివారము. మొదటి పఠనము లేవీయ కాండము 13వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మరియు 44వ వచనము నుండి 46వ వచనము వరకు. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను, ఎవరి శరీరము మీదనైనా వాపు గాని, ఎండిన పొక్కులు గాని, నిగనిగలాడు పొడగాని కనిపించి కుష్టు ఏమో అనుమానం కలిగించిన ఎడల అతనిని అహరోను వంశపు యాజకుని వద్దకు కొనిపోవలెను. యాజకుడు రోగిని పరీక్షించి అతని తలమీద ఎరుపు తెలుపు రంగులు గల వాపును గుర్తించనేని అతనిని అశుద్ధినిగా నిర్ణయింపవలెను. అది తల మీద వచ్చెడు కుష్టు రోగి చినిగిన బట్టలు దాల్చి తలవిరబోసుకోవలెను. అతడు పై పెదవి మీద చేయి మోపి అశుద్ధుడను అని కేకలు వేయవలెను. కుష్టి రోగిగా ఉన్నంతకాలం అతడు అశుద్ధుడే. అతడు ఒంటరిగా శిబిరం వెలుపల జీవింపవలెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1 నుండి 2, 5, 11 వచనములు. అందరూ నేను తలదాచుకొను చోటు నీవే, నన్ను ఆపద నుండి కాపాడు వాడవు నీవే. నీవు నన్ను రక్షించెదవు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతించుదును. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా గణనింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. అందరూ నేను తలదాచుకొను చోటు నీవే, నన్ను ఆపద నుండి కాపాడు వాడవు నీవే. నీవు నన్ను రక్షించెదవు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతించుదును. నేను నా పాపమును ఒప్పుకుంటిని, నా అపరాధమును దాచనైతిని. నేను ప్రభువు ఎదుట నా తప్పిదమును ఒప్పుకొందును అని అనుకొనగా అప్పుడు నా దోషమును మన్నించితివి. అందరూ నేను తలదాచుకొను చోటు నీవే, నన్ను ఆపద నుండి కాపాడు వాడవు నీవే. నీవు నన్ను రక్షించెదవు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతించుదును. పుణ్యపురుషులు ప్రభువు నందు ఆనందించి సంతసిల్లుదురుగాక, నీతిమంతులు సంతోషగానము చేయుదురుగాక. అందరూ నేను తలదాచుకొను చోటు నీవే, నన్ను ఆపద నుండి కాపాడు వాడవు నీవే. నీవు నన్ను రక్షించెదవు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతించుదును. రెండవ పఠనము. అపోస్తలుడైన పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనము నుండి 11వ అధ్యాయము 1వ వచనము వరకు. కనుక సహోదరులారా, మీరు తినినా తాగినా ఏమి చేసినను దాన్ని అంతటినీ దేవుని మహిమ కొరకై చేయుము. యూదులకు అన్యులకు దైవ సంగమునకు ఎట్టి బాధ కలుగకుండునట్లు జీవింపుడు. నా స్వప్రయోజనమును ఆశింపక ఇతరులు రక్షింపబడవలెనని వారి మేలు కోరుతూ నేను చేయు పనులన్నింటి యందు అందరినీ ఆనందింపచేయుటకు ప్రయత్నించుచుంటిని. నేను క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుము. ఇది ప్రభువు వాక్కు. సువిశేష పఠనము. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 1వ అధ్యాయము 40వ వచనము నుండి 45వ వచనము వరకు. కుష్టు రోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి, నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందము అనెను. వెంటనే అతని కుష్టు రోగం తొలగిపోయెను, అతడు శుద్ధుడాయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపించుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేసెను. కాని వాడు వెళ్ళి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారం చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ 4 దిశల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును.
అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు, మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయుము ప్రభు. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము. ఓ ప్రభువా, మీరు మమ్మల్ని స్పృశించి మా వ్యాధులను బాధల నుండి విముక్తిని దయచేయుము. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. విని లైక్ చేసినందుకు ధన్యవాదములు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.